బీహార్ డ్రామా దేశ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. చాణుక్యుడు పుట్టి పెరిగిన బీహార్, అందుకేనేమో పొలిటికల్ గేమ్ ఆటల్లో బీహారీ నేతల రూటే సెపరేటు. ఇప్పుడు సీన్ చూస్తే మోదీ నితీష్ మధ్య గట్టి బంధమే ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ బంధం వెనుక అసలు రహస్యం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. और आप जान लीजिए कि कुछ लोग हम लोगों को तो अब लगता है कि अगली बार जो आप आइएगा ना, तो इस बार हम देखें कि कुछ इधर उधर कुछ जीत गया है, अगली बार सब हारेगा, हमको पूरा भरोसा है। ये सब बिना मतलब का बात बोल बोल करके क्या किया है? ये सब कोई काम किया है? उन लोगों ने आज तक कोई काम नहीं किया, देश की कोई सेवा नहीं की है। लेकिन आपने इतनी सेवा की है और उसके बाद इस तरह से हुआ है, तब इस बार फिर जो मौका मिला है, तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा, वो सब खत्म हो जाएगा। బీహార్ అనగానే ఇప్పుడు గుర్తొస్తున్న అంశం కులగణన. నితీష్, తేజస్వి భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వం కులగణన చేపట్టి రాజకీయంగా సంచలనం సృష్టించింది. కులగణనపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఇప్పుడు కులాలకు ప్రాధాన్యమిస్తోంది. నిన్నటి కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో యూపీకి ధీటుగా బీహార్కు 8 మంత్రి పదవులు దక్కాయి. ఈ 8 మందిలో భూమిహార్ సామాజిక వర్గానికి చెందిన గిరిరాజ్ సింగ్, యాదవ కులానికి చెందిన నిత్యానంద్ రాయ్, మల్లా అనే వెనుకబడ్డ కులానికి చెందిన రాజ్ భూషణ్ చౌదరి నిషాద్, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సతీష్ చంద్ర దూబే మాత్రం బీజేపీ ఎంపీలు. ఇక మరో 4 అంటే హెచ్ఏఎం అధినేత జితన్ రామ్ మాంఝీ, జేడీయూ ఎంపీ లలన్ సింగ్, అదే పార్టీకి చెందిన రామ్నాథ్ ఠాకూర్, ఎల్జేపీ ఎంపీ చిరాగ్ పాస్వాన్లకు నమో టీంలో చోటు దక్కింది. నితీష్, మోదీ మధ్య దోస్తీ చూస్తే మామూలుగా లేదు. ఎన్డీఏ పక్షనేతగా మోదీ ఎన్నికల సందర్భంలో ఈ దృశ్యాలు, ఈ మాటలు చాలా ఆసక్తికరంగా కనిపించాయి. తామిద్దరం జాన్ జిగిరి దోస్తులు అన్నట్టుగా బాడీ లాంగ్వేజ్ కనిపించింది. వచ్చేసారి బీహార్లో అక్కడక్కడ మిగిలి ఉన్న వారి భరతం పట్టాలంటూ నితీష్ కుమార్ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తమదే జోరు అని నితీష్ చెప్తున్నారు. और आप जान लीजिए कि कुछ लोग हम लोगों को तो अब लगता है कि अगली बार जो आप आइएगा ना, तो इस बार हम देखें कि कुछ इधर उधर कुछ जीत गया है, अगली बार सब हारेगा, हमको पूरा भरोसा है। ये सब बिना मतलब का बात बोल करके क्या किया है? ये सब कोई काम किया है? उन लोगों ने आज तक कोई काम नहीं किया, देश की कोई सेवा नहीं की है। लेकिन आपने इतनी सेवा की है और उसके बाद इस तरह से हुआ है, तब इस बार फिर जो मौका मिला है, तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा, वो सब खत्म हो जाएगा। కానీ అంతకు ముందు నితీష్, తేజస్వి విమాన ప్రయాణం ఊహాగానాలకు దారితీసింది. బీహార్లో మొన్నటి వరకు మిత్రులు, ఈ మధ్య ప్రత్యర్థులుగా మారిన నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ విమానం జర్నీ ఆసక్తికరంగా మారింది. తొలుత ఇద్దరు నేతలు పక్కపక్కన కూర్చొని, ఆ తర్వాత ముందు వెనక కూర్చొని రకరకాల చర్చలకు దారితీశారు. మొన్నటికి మొన్న కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ఇచ్చిన మోదీ సర్కార్ ఇప్పుడు ఆయన కొడుకు రామ్నాథ్ ఠాకూర్కు మంత్రి పదవి కట్టబెట్టారు. అణగారిన వర్గాలకు చెందిన రామ్నాథ్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేశామని మోదీ సర్కార్ చెప్పుకుంటోంది. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఎలాంటి మార్పులుంటాయో అన్నది కీలకంగా మారింది. ఎన్డీఏ మిత్రుల సామాజిక కూర్పు ఆర్జేడీ జోరుకు కళ్ళెం వేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇండీ కూటమి నుంచి నితీష్ కుమార్కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ ఉందని జేడీయూ నేతలు చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిస్థితుల్లో పాట్నా, ఢిల్లీ రిలేషన్స్ ఎలా ఉంటాయన్నది కూడా చూడాల్సిందే.